Second very important product, the most selling product of Industry that is iPulse, and ఇది ఒక్కటి మీరు దీని పవర్ ఏంటో మీకు తెలిస్తే ఈ బిజినెస్ చేయడం మీకు చాలా ఈజీ. మళ్ళీ చెప్తున్నా, దీని పవర్ చాలా మంది దాని పవర్ తెలియదు, అందుకని ఎలా ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. దీని రిక్వైర్మెంట్ ఒక 100 పీపుల్లో 100 పీపుల్కి ఉంది. ఒక 100 పీపుల్ మీరు ర్యాండమ్ గా పిక్ చేసుకుంటే 100 పీపుల్కి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉంది ఇండస్ట్రీ అంటే ఐపల్స్. సో అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఐపల్స్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ మల్టీ ఫ్రూట్ బ్రాండ్ ఇన్ జ్యూస్ ఫార్మ్. సో అందరికీ తెలిసిందే, ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఐపల్స్ లో 15 ఫ్రూట్స్ ఉంటాయి. ఈ 15 ఫ్రూట్స్ లో మెయిన్ ఫ్రూట్ అసాయ్ బెర్రీ, ఇది అమెజాన్ అడవుల నుంచి తెస్తారు. ఇవన్నీ మనకు తెలిసినవే, బట్ యాక్చువల్లీ వాట్ ఈజ్ ఐపల్స్ ఎగ్జాక్ట్లీ అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఐపల్స్ ఎందుకు మనం అంత హైలైట్ చేస్తున్నాం? బయట మార్కెట్ లో చాలా బెర్రీ ఫ్రూట్స్ తో చేసిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ వై ఐపల్స్ ఈజ్ డిఫరెంట్? బయట మార్కెట్ లో చాలా ఫోన్స్ ఉంటాయి, బట్ ఐఫోన్ ఇస్ డిఫరెంట్, రైట్? సో అలాగే చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, దాంట్లో ఐపల్స్ ఇస్ డిఫరెంట్. ఎందుకు ఐపల్స్ ఇస్ డిఫరెంట్ అంటే సింపుల్, ఐపల్స్ కంటైన్స్ ద హైయెస్ట్ ఓరాక్ స్కోర్, ORAC, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ. అండ్ ఐపల్స్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫర్ ద హార్ట్ రిలేటెడ్. సో యాంటీ ఆక్సిడెంట్ హార్ట్ హెల్త్. ఎందుకు యాంటీ ఆక్సిడెంట్స్ మనం చెప్పుకోవాలి అంటే, ఇందా చెప్పాను, లివర్ కంటే ఇంకా బెటర్ ఆర్గన్ ఏదైనా ఉంది అంటే హార్ట్ మన బాడీలో. సో బట్ ఆ హార్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువగా సిచ్యువేషన్స్ లో సఫర్ అవుతున్నారు పీపుల్. ఎందుకు ఎక్కువగా పీపుల్ సఫర్ అవుతున్నారు అంటే ఫస్ట్ రీజన్స్ కొన్ని ఉంటాయి. హార్ట్ అనేది ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్ డెలికేటెడ్, మనం చూసినట్టు ఉండదు, ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఒక సాఫ్ట్ బోన్ కూడా ఉండదు హార్ట్ లో. ఇట్స్ ఎ కంప్లీట్ మేడప్ ఆఫ్ స్మూత్ మజిల్స్ తో మేడప్ అయిన హార్ట్, బట్ ఇట్ ఈస్ లైక్ ఎ వెరీ పవర్ఫుల్ ఆర్గాన్. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ టు పంప్ 6000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎవ్రీ డే. మన బాడీలో ఉండే హార్ట్ 6000 లీటర్ల బ్లడ్ ని సరఫరా చేస్తుంది అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇట్ ఈస్ ద ట్రూ. సో 6000 లీటర్స్ ఆఫ్ బ్లడ్ ని పంప్ చేస్తుంది హార్ట్ ఎవ్రీ డే. సో అలాంటి హార్ట్ ఇప్పుడు వీక్ అవుతుంది. హార్ట్ లో నుంచి రిమైనింగ్ ఆర్గాన్స్ కి బ్లడ్ వెళ్ళకపోతే విత్ ఇన్ మైక్రో సెకండ్స్ లో ఆర్గాన్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది. సో అందుకని హార్ట్ అనేది అంత ఇంపార్టెంట్ గా చెప్తారు. బట్ హార్ట్ ఇప్పుడు అలాంటి హార్టే చాలా ప్రాబ్లమ్స్ లోకి వెళ్తుంది. అంటే ఈవెన్ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా మనం చూస్తున్న ప్రాబ్లమ్స్ సైలెంట్ ఇస్చిమియస్ ఆర్ సైలెంట్ హార్ట్ అటాక్స్. సో ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? హార్ట్ డ్యామేజ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ డయాబెటీస్. 90% దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. డయాబెటిక్ పీపుల్, they have to be careful there because there is a survey, there is a study, 90% of the cases ఎక్కువగా డయాబెటీస్ లో హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తున్నాయి as per the survey. అండ్ స్మోకింగ్ ఆర్ చీవింగ్ టొబాకో అండ్ అంటే పొగాకు స్మోకింగ్ ఇలాంటివి. అండ్ హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ తిన్నా, లేకపోతే బ్యాడ్ కొలెస్ట్రాల్ కంటెంట్ ఫుడ్స్ తిన్నా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు నిద్రపోయే టైంలో లేచి తింటున్నా, రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తిన్నా, అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే సింపుల్, ఇప్పుడు ఎక్కువగా ఇది ఒక్కటే తక్కువ అయిపోయింది పీపుల్లో. సో ఎక్కువగా పీపుల్ కి ఎక్సర్సైజ్ అనేది లేదు, బట్ ఫుడ్ ఇంటేక్ మాత్రం ఎక్కువగా ఉంది. సో ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అవుతుంది, ఎక్సర్సైజ్ లేదు. అంటే ప్రాపర్ గా దాన్ని యూటిలైజ్ చేసుకునే ఫిజికల్ వర్క్ లేనప్పుడు ఆటోమేటిక్ గా కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాడీలో. అండ్ అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. స్ట్రెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ప్రాపర్ గా 6 to 7 hours ఆఫ్ ద స్లీప్ ఎవరికైతే ఉండదో, మినిమం 6 hours రికమెండెడ్ బై ద WHO. అండ్ ఇప్పుడు వచ్చే నెక్స్ట్ 5 years లో హార్ట్ అటాక్స్ ఎక్కువగా అవుతాయి. ఎక్కువగా చూసే కేసెస్ హార్ట్ అటాక్స్ లో ఉంటాయి, దట్ యంగ్ పీపుల్ ఎక్కువగా ఉంటాయి. బికాస్ దెర్ ఇస్ ఎ సర్వే, ICMR ఒక సర్వే చేసింది ఇండియాలో. సో ఎక్కువగా 25 to 40 పీపుల్ ఉండే వాళ్ళకి హార్ట్ కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి ఫ్యూచర్లో, ఎందుకంటే దే ఆర్ నాట్ స్లీపింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే డ్యూ టు ద స్ట్రెస్. సో ఎవరికైతే ప్రాపర్ గా కంటిన్యూస్ 6 to 7 hours ఆఫ్ ద స్లీప్ అనేది ఉండదో, సో ఎక్కువగా మేజర్ ఫ్యాక్టర్స్ వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ హార్ట్ ప్రాబ్లమ్ లో ఉంది అనేది మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ముందుగానే. ఎలా అంటే బ్రెత్లెస్నెస్ ఆర్ ఎగ్జర్షన్. సో ఎక్కువగా ఊపిరిని హోల్డ్ చేసుకోలేకపోవడం వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అండ్ పాల్పిటేషన్స్ ఎక్కువగా వస్తుంటాయి, దడ ఎక్కువగా వస్తుంటుంది వాళ్ళకి. అండ్ కఫింగ్, పడుకున్నప్పుడు దగ్గు ఎక్కువగా ఉంటుంది, కఫ్ ఎక్కువగా వస్తుంటుంది. స్వెల్లింగ్ ఇన్ లెగ్, అంటే కాళ్ళలో నీరు కట్టడం అంటాం. పఫినెస్ ఆన్ ద ఫేస్, వాళ్ళ ఫేస్ మొత్తం కంప్లీట్లీ ఒక రౌండ్ గా వచ్చేసి రౌండ్ ఫేస్ అయిపోయి పఫీనెస్ వచ్చేస్తుంది. ఎక్సెసివ్ ఫ్యాటిక్, చాలా త్వరగా అలసిపోతుంటారు వాళ్ళు. అండ్ బ్లోటింగ్ అండ్ వెయిట్ గెయిన్. సో అన్ఎక్స్పెక్టెడ్ గా వెయిట్ పెరిగినా సరే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం. అండ్ కొంతమందికి
ఫుట్ మీద బ్లూ కలర్ మార్క్స్ వస్తాయి. సో ఇట్ ఈస్ ఆల్సో సైన్ ఆఫ్ హార్ట్ ఈజ్ ఇన్ ద ప్రాబ్లమ్. సో ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఏదైనా వచ్చినప్పుడు డోంట్ నెగ్లెక్ట్. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. సో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే బేసికల్లీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఐపల్స్ లో ఎక్కువగా ఉండే ఒక ఫ్రూట్ అసైబెరీ. అసైబెరీ ఇస్ ద హైయెస్ట్ రిచ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అసలు ఎలా ఏం చేస్తాయి, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ ఎలా ప్రొటెక్ట్ చేస్తాయంటే సింపుల్. మన బాడీలో ఎక్కువగా శాతం ఉండే కంటెంట్ ఏంటంటే వాటర్, H2. మనం పీల్చుకునే ఆక్సిజన్ ఏంటి బ్రతకడానికి? O2. ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ హైడ్రాక్సిల్ రాడికల్, పెరాక్సైడ్ రాడికల్స్ అని 2 ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఆర్ వెరీ డేంజరస్. సో ఆ హైడ్రాక్సిల్ ఆర్ పెరాక్సైడ్ రాడికల్స్ ఏదైతే ఉంటాయి ఈ బాడీలో ఉండే రిమైనింగ్ ఆర్గాన్స్ అని, ఆర్గాన్ అంటే ఏం లేదు, అవయవం ఒక టిష్యూతో ఏర్పడుతుంది. టిష్యూ ఎలా ఏర్పడుతుంది అంటే సెల్తో ఏర్పడుతుంది. ఆ సెల్లే స్ట్రాంగ్ గా లేనప్పుడు ఆర్గాన్ స్ట్రాంగ్ గా ఉండదు. సో ఆ సెల్ ని డ్యామేజ్ చేసేవి ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయంటే స్ట్రెస్ లో ఉన్నప్పుడు, అన్హెల్దీ ఫుడ్ తిన్నప్పుడు, స్మోకింగ్ ఎక్కువ చేసినప్పుడు, లేదా రేడియేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ని మినిమైజ్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే అసాయ్ బెర్రీలో ఉంటాయి. సో అందుకని అసాయ్ బెర్రీ ఈజ్ నోన్ టు బి ద సూపర్ న్యాచురల్ ఫ్రూట్ అంటారు. అండ్ ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో నుంచి స్పెషల్ గా దీన్ని తీసుకొచ్చి ఇంపోర్ట్ చేయడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే దీని మీద ఇప్పటికి నోన్ గా 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. జస్ట్ లైక్ దట్ మాటల్లో చెప్తే ఎవరు నమ్మరు, బికాస్ ఎవ్రీథింగ్ నీడ్స్ ప్రూఫ్. సో ఆ ప్రూఫ్ లేనప్పుడు మనం ఎన్ని చెప్పినా కానీ వేస్ట్. సో అలాంటప్పుడు ఐపల్స్ ఎలా పనిచేస్తుంది? ఐపల్స్ పనిచేయడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐపల్స్ స్ట్రాంగ్ గా పనిచేయడానికి అసాయ్ ఇస్ ద ప్రైమరీ ఫ్రూట్. అండ్ ఈ అసాయ్ బెర్రీలో ఇప్పటివరకు 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నెంబర్ 1 హార్ట్ సపోర్ట్, నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏజింగ్. యాంటీ ఏజింగ్ అంటే నథింగ్ బట్ ఏజ్ ని రివర్స్ చేయగలం. అంటే ఇయర్స్ తగ్గవు, ఇయర్స్ అలాగే పెరుగుతూ పోతుంటాయి, బట్ అవర్ బాడీ కెన్ రివర్స్ ద డైయింగ్ ప్రాసెస్, ఏజ్ డైయింగ్ ప్రాసెస్. అంటే రాను రాను యంగ్ గా తయారవుతున్నాం లేదా కుర్రోళ్ళలాగా ఉన్నాం అంటారు. సో దట్స్ కాల్డ్ యాంటీ ఏజింగ్. సో ఏజింగ్ ని మనం రివర్స్ చేసే కెపాసిటీ ఐపల్స్ ఉంది. సో ఒరాక్స్ స్కోర్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్బెన్స్ కెపాసిటీ. ఆల్రెడీ చెప్పాను, మన బాడీలో వచ్చి ఫ్రీ రాడికల్స్ ని ఫైట్ చేసే కెపాసిటీ ఒరాక్స్ స్కోర్ ఉంది. సో ఆ ఒరాక్స్ స్కోర్ ఐపల్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో విచ్ ఈస్ ఈక్వివాలెంట్ టు 1,02,700 టొలాకిరిడ్స్ అనేది ఐపల్స్ లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇట్ కెన్ డెస్ట్రాయ్ ద క్యాన్సర్ సెల్స్. క్యాన్సర్ కణాలు ఎవ్రీడే మన బాడీలో ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఇఫ్ యు చెక్ ర్యాండమ్లీ మన బాడీలో 5 టైప్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఎవ్రీడే రిలీజ్ అవుతూ ఉంటాయి. బట్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వాటిని ఎవ్రీడే డ్యామేజ్ చేస్తూ, అదే ఆ డ్యామేజ్ కాకుండా వీటిని ఎలిమినేట్ చేస్తూ ఉంటుంది. సో ఐపల్స్ చేసే పని ఎవ్రీడే క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతున్నా సరే ఇట్ కెన్ కిల్స్ అండ్ ఇట్ కెన్ స్టాప్ ద, ఇట్ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్. సో ఐపల్స్ రెగ్యులర్ గా వాడే వాళ్ళకి లైఫ్ లో వాళ్ళు క్యాన్సర్ అనే ఒక పదంలోకి వినరు, వెళ్ళరు కూడా. ఎందుకు అంటే ఇట్ ఈస్ సచ్ అన్ ఇమ్యూనిటీ బూస్టర్. అండ్ ఐపల్స్ ని ఇప్పటి వరకు సెంచరీస్ కింద వాడుతున్నారు. అండ్ ఇప్పుడు చూస్తున్న మీకు ఆ ఫోటోలో కనిపిస్తున్న ఫ్రూట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద రియల్ ఐపల్ అసాయ్ బెర్రీ పిక్చర్. ఆ అసాయ్ బెర్రీని డైరెక్ట్ గా తీసుకొచ్చి మిక్సీలో వేసి దానిలో కొంచెం మిల్క్ షేక్ వేసి జ్యూస్ గా చేస్తే ఐపల్స్ అనేది 1 year ఉండదు, 1 day కూడా ఉండదు. మా అయితే మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తే 3 days తాగలరు. బట్ దెర్ ఇస్ అ టెక్నాలజీ కాల్డ్ ఐపల్స్. ఎలా 1 year ఉంటుంది? చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. అండ్ ఐపల్స్ లో అలా మనం ఏం ప్రిజర్వేటివ్స్, ఏ కెమికల్ ఏజెంట్స్ యాడ్ చేయకుండా హౌ వీ కెన్ ఇంక్రీజ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే ఓన్లీ రీజన్ ఈజ్ మనం యూజ్ చేసే టెక్నాలజీ ఇస్ కాల్డ్ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ టెక్నాలజీ అంటాం. ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ టెక్నాలజీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ అసాయ్ బెర్రీ. అసాయ్ బెర్రీ అనే ఒక ఫ్రూట్ అక్కడ ఉంది. దాన్ని ఏం చేస్తారంటే -80°C లోకి దాన్ని ఫ్రీజ్ చేస్తారు. వన్స్ వి ఫ్రీజ్ ఇట్ ఆటోమేటిక్ ఏమవుతుందంటే 0°C గడ్డ కట్టేస్తుంది. -80° అంటే ఈజీగా అది పౌడర్ ఫామ్ లోకి మారిపోతుంది. వన్స్ అది పౌడర్ లోకి మారిన తర్వాత త్రూ సబ్లిమేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఆ పౌడర్ ని లిక్విడ్ లో కన్వర్ట్ చేస్తారు. సో దట్ రా ఫ్రూట్ గా ఉన్నప్పుడు అసాయ్ బెర్రీ పవర్ ఎలాగైతే ఉందో ఈవెన్ అది లిక్విడ్ గా మారిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో ఇట్ విల్ నాట్ చేంజ్ ద ఎఫికసీ మారదు. అంటే దాని పని చేసే గుణం అనేది అలాగే ఉంటుంది, ఇంకా బెటర్ గా అవుతుంది కానీ క్వాలిటీ బెటర్ అవుతుంది కానీ దాని క్వాలిటీ పడిపోవడం అనేది ఐపల్స్ తో ఉండదు. అండ్ ఎందుకు ఐపల్స్ ని ఎవ్రీడే 60 ml రికమెండెడ్ ఎవ్రీడే. మీరు ఎవరికి ఇచ్చినా సరే 60 ml, అదే కొన్ని క్రానిక్ కేసెస్ ఉంటే 90 ml ఇవ్వమంటారు కానీ 10 ml తాగండి, 20 ml తో స్టార్ట్ చేయండి అని చెప్పరు. ఎందుకు అంటే ఒక హ్యూమన్ బాడీ రోజుకి హెల్తీగా ఉండాలి అంటే తను ఏ పని చేసినా చేయకపోయినా ఇన్ ఎ డే హీ హాస్ టు బి హెల్తీ. అతను 3.5 కిలోల ఫ్రెష్ ఆర్గానిక్ గార్డెన్ ఫ్రూట్స్ ని తినాలి. సో బట్ ప్రాక్టికల్లీ ఒక హ్యూమన్
ఒక పర్సన్ కి 5000 ఒరాక్ యూనిట్స్ కావాలి అంటే 3.5 కిలోల ఆర్గానిక్ ఫుడ్స్ తినడం ప్రాక్టికల్లీ పాసిబుల్ అయినా. ఒకటి కాస్ట్ ఫ్యాక్టర్, ఎందుకంటే కిలో ఆర్గానిక్ ఫుడ్స్ ఒక రకమైన ఫ్రూట్స్ కొంటేనే యావరేజ్గా అందరు రిచ్ పీపుల్ దే కెన్ అఫోర్డ్, బట్ ఎవ్రీ వన్ అఫోర్డ్ చేయలేరు. ఎందుకంటే ఒక రకమైన ఫ్రూటే కిలో 400-500 ఉంటుంది, బట్ 3.5 కిలోస్ అది కూడా మిక్స్డ్ ఫ్రూట్స్, బెర్రీ ఫ్రూట్స్ ఇంకా కాస్ట్లీ. ప్రాక్టికల్ ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ కొనుక్కున్న ఒక మనిషి రోజుకి 3.5 కిలోలు తినలేడు, ఇది 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 ఫ్యాక్ట్. సో 3.5 కేజీస్ తినడం ప్రాక్టికలీ పాసిబుల్ కాదు. సో అప్పుడు 5000 ఒరాక్ యూనిట్స్ రోజుకి రీచ్ అవ్వడం చాలా కష్టం బాడీలోకి. అందుకని నౌ ఎవ్రీ వన్ ఎంటరింగ్ ఇన్ టు ద సిక్నెస్ ఫీల్డ్, సిక్నెస్ స్టేజ్లోకి ఎంటర్ అవుతున్నారు. బట్ ఐపల్స్ 60 ml ఐపల్స్ పవర్ ఏంటంటే 7000 ఓఆర్ఏసీ ఉంటుంది. అంటే కావాల్సిన హ్యూమన్ బాడీకి ఎంత కావాలి, రోజుకి 5000 ఒరాక్ యూనిట్లు కావాలి. బట్ ఐపల్స్ 60 ml ఐపల్స్ లో 7000 ఓఆర్ఏసీ ఉంటుంది. 7000 ఓఆర్ఏసీ అంటే కావాల్సిన దానికంటే కూడా 2000 ఓఆర్ఏసీ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు 2000 ఓఆర్ఏసీ ఎక్కువగా తీసుకోవాలి అంటే సింపుల్, మన బాడీ 2 ఫేసెస్ లో వర్క్ అవుతుంది. ఒకటి రికవర్ ఫేస్ అండ్ రెండోది ప్రివెంటివ్ ఫేస్. సో రికవర్ ఫేస్ అంటే ఆల్రెడీ ఐపల్స్ వాడే వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ద ఫస్ట్ కస్టమర్ ఆఫ్ ఐపల్స్. నేను ఆల్రెడీ ఐపల్స్ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాను. నా బాడీ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటుంది తెలియకుండానే చాలా చాలా రకాలుగా. సో ఐపల్స్ ఏం చేస్తుంది, ఒక్కొక్క సెల్ని డ్యామేజ్ అవుతున్న ప్రతి ఒక్క ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఫ్యూచర్లో నాకు మళ్ళీ డ్యామేజ్ కాకుండా కాపాడాలి. నాకు మళ్ళీ డ్యామేజ్ కాకుండా కాపాడడం అనేది చాలా పెద్దది. తగ్గించడం కంటే కూడా ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా కాపాడడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అలా రిపీట్ అవ్వకుండా కాపాడాలి అంటే మన బాడీ ప్రివెంటివ్ ఫేస్లో ఉండాలి. ప్రివెంటివ్ ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఒకసారి వచ్చింది. సెకండ్ టైం కోవిడ్ వచ్చే టైంకి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ వైరస్ని గుర్తు పెట్టుకోవడానికి. మన ఇంటికి ఒక దొంగ వచ్చాడండి, సింపుల్. ఒకసారి తప్పు జరిగింది మన అజాగ్రత్త వల్ల, రెండోసారి అదే దొంగ వచ్చాడు, మనం వాడిని చూస్తాం, అలా వదిలేస్తామా? నో. ఫస్ట్ టైం పగ కూడా రెండు కలిపి ఒకేసారి తీర్చేసుకుంటాం. సో సిమిలర్లీ ఐపల్స్ పనిచేయడానికి స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే 60 ml యూజ్ చేసే వాళ్ళ బాడీ డిఫరెంట్గా ఉంటుంది, 30 ml ఐపల్స్ యూజ్ చేసే వాళ్ళ బాడీ డిఫరెంట్గా ఉంటుంది, 10 ml ఐపల్స్ యూజ్ చేసే వాళ్ళ బాడీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఐపల్స్ ఎక్కువ రోజులు రావడం ఇంపార్టెంట్ కాదు, ఐపల్స్ పని చేయడం ఇంపార్టెంట్. సో ఐపల్స్ పని చేయాలి అంటే యూ హ్యావ్ టు కన్జ్యూమ్ 60 ml. ఇట్ ఈస్ అ స్టాండర్డ్ థింగ్ ఎక్సెప్ట్ క్లాజెస్ లైక్ డయాబెటీస్. ఐ కాఫీ యూజ్ చేస్తూ 40 ml ఆర్ 50 ml యూజ్ చేయొచ్చు. సో ఇలాంటి కేసెస్ తప్ప నార్మల్గా ఉన్న పర్సన్ 60 ml ఈజ్ రికమెండెడ్. ఎందుకు అంటే దాని పనితీరు కూడా చూపించాలి అంటే మన బాడీ ప్రొటెక్టివ్లో ఉండాలి. అండ్ ఐపల్స్ లో ఉండే 15 ఫ్రూట్స్లో ఫస్ట్ ఫ్రూట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, దట్ ఈస్ కాల్డ్ అసాయ్ బెర్రీ అంటాం. ఇది కాకుండా ఐపల్స్ రిమైనింగ్ 14 ఫ్రూట్స్ ఏముంటాయంటే పైనాపిల్, పియర్, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ, పొమగ్రనేట్, స్ట్రాబెర్రీ, ఆపిల్, కివి, వైట్ గ్రేప్, చెరీ, కాంకర్డ్ గ్రేప్, బనానా, ఆరెంజ్ అండ్ మల్బెరీ. సో ఇన్ని మిక్స్డ్ ఫ్రూట్ కంటెంట్స్ ఉంటాయి. అండ్ ఐపల్స్లో వైటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మినరల్ ఉంటుంది, సో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. నథింగ్ టు వరీ. ఓన్లీ యాంటీ ఆక్సిడెంట్స్తో మాత్రమే కాదు, ఒక మనిషికి డేలో కావాల్సిన రిక్వైర్డ్ డైలీ వాల్యూ ఆఫ్ వైటమిన్స్ అన్ని దానిలో కలిపే ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి తెలిస్తే ఈ స్లైడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఐపల్స్ బాడీలో తల దగ్గర నుంచి బ్రెయిన్ బొటన్ వేలు వరకు పనిచేద్దాం అని చెప్తున్నాం. బట్ ఎలా పనిచేద్దాం అంటే సింపుల్, ఐపల్స్ వర్క్ లైక్ యాజ్ ఎ బూస్టర్, ఇమ్యూన్ బూస్టర్. ఎలా ఇమ్యూన్ బూస్టర్ అంటే ఇప్పుడు నేను కొన్ని డిసీజెస్ గురించి చెప్తాను, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి ఐపల్స్ ఇస్తే బెటర్మెంట్ ఉంటుంది, లేకపోతే నార్మల్ పర్సన్ ఇవి వాడితే ఆ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా కూడా ఐపల్స్ కాపాడుతుంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ ఉండదు, అందుకని ఐపల్స్ వాడడం అనేది ఎవ్రీడే. క్యూర్ లేని డిసీజ్లోకి ఒక పర్సన్ ఎంటర్ అయ్యాడు అనుకో, లైక్ మయోసైటోసిస్ ఆర్ ఎల్స్ పార్కిన్సన్స్, మైగ్రేన్. సో వీటిలోకి ఎంటర్ అయ్యామంటే మాత్రం మనకి పర్మనెంట్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి వాటికి క్యూర్ అనేది ఉండదు. సో వెళ్లకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ రాడికల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఆక్సిజన్ వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో అది బాడీలోకి వెళ్ళి ఒక్కొక్క ఆర్గాన్లో కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అల్జీమర్స్, బ్రెయిన్లో చూసుకుంటే, ఫస్ట్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే బ్రెయిన్లో చూసుకుంటే అల్జీమర్స్ అంటే మతిమరుపు. సో తీవ్రమైన మతిమరుపు, అందరికీ మతిమరుపు ఉంటుంది, బట్ అల్జీమర్స్లో ఏంటంటే చాలా ఎక్కువగా ఉంటుంది, వెంటనే విషయం మర్చిపోవడం.
సో అల్జీమర్స్ ఇస్ ఏ న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. సో వాటికి కంపల్సరీగా మీరు ఐపల్స్ ఇస్తే బెటర్మెంట్ అనేది ఉంటుంది. అండ్ పార్కిన్సన్స్ అనేది బేసికలీ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు. బట్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ రీజన్ కాల్డ్ డోపమైన్ అనే ఒక హార్మోన్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల పార్కిన్సన్స్ వస్తుంది. సో ఆ పార్కిన్సన్స్ ఒకసారి ఇస్తే మాత్రం లైఫ్ టైం ఉంటుంది. సో దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ పార్కిన్సన్స్. సో వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా నడవలేకపోవడం, నడుస్తూ పడిపోవడం, కాళ్ళు చెయ్యి ఎక్కువగా కంటిన్యూస్ గా షేక్ లోనే ఉంటుంది వాళ్ళ బాడీ అంతా. సో పార్కిన్సన్స్ డిసీజ్ ఇస్ ఏ ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో వీటికి ట్రీట్మెంట్ అనేది ఉండదు. సో మన ఐపల్స్ ఇస్తే బెటర్మెంట్ అయితే ఉంటుంది, కానీ క్యూర్ ని మనం చేయలేం. క్యూర్ చేసే డిసీజెస్ కాదు ఇవి. సో అలాంటి కండిషన్స్ లో ఐపల్స్ అనేది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇవి రాకుండా కూడా మన బాడీ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎంఎస్, మల్టిపుల్ స్క్లెరోసిస్. సో ఎంఎస్ అంటే ఏంటంటే మల్టిపుల్ స్క్లెరోసిస్. వీళ్ళకి ఏంటంటే బాడీలో అన్ని డిసీజెస్ ఒకేసారి స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క ఆర్గాన్ డ్యామేజ్ అవుతూ స్టార్ట్ అవుతుంది. మజిల్స్ అన్ని ఒక్కసారిగా నొప్పి పుడతాయి. దిస్ కాల్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటాం. అండ్ నెక్స్ట్ ఏఎల్ఎస్, అమియోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్. అమియోట్రోపిక్ లేటరల్ స్క్లెరోసిస్ అంటే సింపుల్, మన ఎముక పైన ఉండే మజిల్ ని స్కెలిటల్ మజిల్ అంటాం. ఆ స్కెలిటల్ మజిల్ కి బ్రెయిన్ కి కోఆర్డినేషన్ పోతుంది కంప్లీట్ గా. సో మన ప్రమేయం లేకుండా మన హ్యాండ్ మన పని చేయడం ఆపేస్తుంది. సో మన సిగ్నల్ అనేది ఉండదు. ఇలా మాట్లాడుతున్నప్పుడు మనం చెయ్యి ఇలా అనాలన్నా సరే ఆ ఏఎల్ఎస్ లో బాధపడే వాళ్ళకి అది సెట్ కాదు. అండ్ ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్. సో ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటే రిపీటెడ్ అబ్సెషన్స్. ఇది ఇండియన్స్ లో ఎక్కువగా ఉంటుంది, పర్టికులర్లీ సౌత్ ఇండియన్స్ లో ఎక్కువగా ఉంటుంది. సో అంటే జనరల్ అందరికీ ఉంటుంది, బట్ వీళ్ళకి ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కోవిడ్ తర్వాత ఈ ఓసిడి కేసెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అంటే ఒకరు ముట్టుకున్న తర్వాత కోవిడ్ వస్తుందేమో అని 10 సార్లు హ్యాండ్ వాష్ చేసుకోవడం శానిటైజ్ తో. ఇది ఒక అలవాటు అయిపోయింది. సో రిపీటెడ్ ఆప్షన్స్. ఇంటికి గెడేసామా, తాళం వేసామా లేదా అని ఒక 10 టైమ్స్ చెక్ చేయడం, గ్యాస్ కట్టేసామా లేదని ఒక 15 టైమ్స్ చెక్ చేయడం. ఇది రిపీటెడ్ ఆప్షన్స్. ఇట్స్ సైకాట్రిక్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. జాగ్రత్తగా. సో ఈ కండిషన్స్ లో ఐపల్స్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అండ్ ఏడిహెచ్డి, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఇది కొంచెం సీరియస్ డిజార్డర్, లైక్ సైకాట్రిక్ ప్రాబ్లమ్ ఇది. సో దీనికి సంబంధించి వాళ్ళకి సెడేటివ్స్ ఎక్కువగా ఇస్తుంటారు అండ్ సైకాట్రిక్ మెడికేషన్స్ లో ఉంటారు వాళ్ళు ఎక్కువగా. సో ఈ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ నుంచి ప్రివెంట్ చేయడానికి ఆర్ కామ్ డౌన్ చేయడానికి వాళ్ళని ఐపల్స్ బాగా పనిచేస్తుంది. అండ్ ఆటిజం అనేది ఏంటంటే ఏజ్ పెరుగుతూ ఉంటుంది, బట్ బ్రెయిన్ గ్రోత్ ఆగిపోయి ఉంటుంది అక్కడితో. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లో పల్స్ సపోర్టివ్ గా చాలా బాగా పనిచేస్తుంది. ఓన్లీ పల్స్ ఇస్తే సరిపోదు. సో ఆటిజం లాంటి కేసెస్ లో స్పీచింగ్ థెరపీస్ అని ఆటిజం స్కూల్స్ ఉంటాయి సెపరేట్ గా. సో దానికి వాళ్ళు వెళ్ళాలి. అండ్ ఇంప్రూవ్మెంట్ తో పాటు ఐపల్స్ అనేది న్యూట్రిషనల్ గా మీరు యాడ్ ఆన్ చేయండి. అండ్ మైగ్రేన్ సపోర్ట్. సో మైగ్రేన్ ఐపల్స్ విల్ గివ్ ద వండర్ఫుల్ రిజల్ట్స్. అండ్ ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం, డిప్రెషన్, డిమెంటియా, బైపోలార్ డిజార్డర్ డేంజరస్. సో బైపోలార్ డిజార్డర్ అంటే ఒకే వ్యక్తి రెండు విధాలుగా బిహేవ్ చేస్తాడు అట్ ఏ టైం. దట్ ఈస్ కాల్డ్ బైపోలార్ డిజార్డర్. 2 ఎమోషన్స్ క్యారీ అవుతాయి అతనికి. సడన్ గా ఏడుస్తూ నవ్వుతాడు, ఏడుస్తూ కొడతాడు, నవ్వుతూ ఏడుస్తాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బైపోలార్ డిజార్డర్ అంటాం. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సైన్. సో ఈ బైపోలార్ డిజార్డర్ తో ఉండే వాళ్ళకి కూడా ఐపల్స్ బాగా పనిచేస్తుంది. అండ్ బ్రెయిన్ క్యాన్సర్ లైక్ ట్యూమర్స్ ఇలాంటి వాటిలో కూడా ఐపల్స్ వండర్ఫుల్ గా రికవర్ చేయొచ్చు. అండ్ సో హార్ట్ లో దీనికి ఇవ్వచ్చు, దీనికి ఇవ్వకూడదు అని ఏం లేదు. ఐపల్స్ విల్ ప్రొటెక్ట్ ద హార్ట్ లైక్ ఎనీథింగ్. సో హార్ట్ ఫంక్షనింగ్ అనేది బెటర్ గా ఉంటుంది. సో హార్ట్ ఫంక్షనింగ్ అండ్ సో హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు ఐపల్స్ ఎవ్రీడే రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేయడం ద్వారా. స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. అండ్ హై బ్లడ్ ప్రెషర్. సో బీపీతో బాధపడే వాళ్ళకి హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ ఫోర్స్ తో బ్లడ్ అనేది హార్ట్ కి రీచ్ అవుతుంది. సో అలా రీచ్ అవడం అనేది చాలా చాలా డేంజరస్. సో దానివల్ల హార్ట్ బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అథెరోస్క్లెరోసిస్ అంటే మనకి రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడ్డం. సో ఎక్కువగా తెలిసిన పదం ఇది అందరికి. అథెరోస్క్లెరోసిస్ అంటే బ్లాక్స్ ఏర్పడతాయి. ఈ విఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఆర్ విఎల్డిఆర్, ఎల్డిఎల్ అంటాం. ఇవేంటంటే హార్ట్ రక్తనాళాల చుట్టూ ఒక గోడలాగా ఏర్పడిపోయి బ్లడ్ ఫ్లోని ఆపేస్తాయి. సో బ్లడ్ ఫ్లో ఆపినప్పుడు ఏంటంటే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ సప్లై తక్కువ అయిపోతుంది, చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యి సో ఇట్ మే లీడ్స్ టు హార్ట్ అటాక్. సో లేట్ అయితే ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ యాంజినా పెక్టోరిస్ అనేది వన్ టైప్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. సో యాంజినా పెక్టోరిస్ వచ్చే ముందు అంటే కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే షోల్డర్ నుంచి పెయిన్ రావడం, లెఫ్ట్ షోల్డర్ నుంచి. సో ఇలాంటి యాంజినా పెక్టోరిస్, ఇలాంటి ఎనీ టైప్ ఆఫ్, అండ్ ఇది మాత్రమే కాకుండా హార్ట్ ఇర్రెగ్యులర్ బీటింగ్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ అరిథ్మియా అంటాం. సో అరిథ్మియా లాంటి కండిషన్స్ లో ఈవెన్ ఇఫ్ యూ రికమెండ్ ఐపల్స్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. అండ్ కొంతమందికి లో హార్ట్ బీట్ ఉంటుంది. సో
పేస్ మేకర్స్ వేస్తారు వాళ్ళకి. సో పేస్ మేకర్స్, సో అంటే హార్ట్ ఎనఫ్ పంపింగ్ అనేది ఉండదు హార్ట్ కి, అండ్ హార్ట్ రిమైనింగ్ బ్లడ్ ని ఆర్గాన్స్ కి పంప్ చేసే కెపాసిటీ ఉండదు. అలాంటి కండిషన్స్ లో కూడా మీరు ఐపల్స్ ఇవ్వచ్చు. సో దానివల్ల హార్ట్ ఫంక్షనింగ్ మొత్తం ఇంప్రూవ్ అవుతుంది ఐపల్స్ తో. అండ్ ఆల్రెడీ బైపాస్ కి వెళ్ళి ఉన్నా సరే, స్టంట్ వేసుకుని ఉన్నా సరే, అబ్నార్మల్ ఈ సరే భయపడకండి. యూ కెన్ స్ట్రాంగ్లీ రికమెండ్ టు దెమ్ ఐపల్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ హార్ట్ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాదు. అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆ రీనల్ నెఫ్రైటిస్, ఆ రీనల్ సిస్, సో రీనల్ క్యాల్కులై ఫస్ట్ థింగ్ చూసుకుందాం. కిడ్నీ అనేసరికి ఐపల్స్ ఇవ్వచ్చా అనే పెద్ద డౌట్ వస్తుంది అందరికి. కిడ్నీలో ఇవ్వచ్చు, బట్ కిడ్నీ ఫెయిల్ అయిపోతే ఇవ్వకూడదు. సో డిఫరెంట్ ఉంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఐపల్స్ ఇవ్వండి, ఇట్ విల్ బ్రేక్అవుట్. లేకపోతే కిడ్నీ పైన సిట్స్ ఉంటాయి, అంటే నీటి బుడగలు అంటాం, కిడ్నీ పైన ఏర్పడతాయి చాలా మందికి, వాటిలో ఐపల్స్ ఇవ్వండి, పని చేస్తుంది. బట్ కిడ్నీ కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయి డయాలసిస్ లో ఉన్నప్పుడు, బోత్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి మీరు ఐపల్స్ కాదు, ఏ మూలకెళ్ళి ఏ ప్రోడక్ట్ ని తీసుకొచ్చినా చెడిపోయిన కిడ్నీస్ ని బాగా చేయలేము. సో దే హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్, అంటిల్ దేర్ ఎండ్ దే హ్యావ్ టు గో ఫర్ ద డయాలసిస్ ఆర్ ఎల్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. కిడ్నీ ఫెయిల్యూర్ తప్ప, కిడ్నీలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే యూ కెన్ రికమెండ్ ఐపల్స్. సో ఇలాంటి కండిషన్స్ లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, కీటోన్స్ పెరుగుతున్నాయి, ఐపల్స్ ఇవ్వండి. సో స్టోన్స్ ఉన్న ఐపల్స్ ఇవ్వండి. కిడ్నీ ఫెయిల్యూర్ డిఫరెంట్. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ఇట్స్ డిఫరెంట్ కేస్. సో కిడ్నీ ఫెయిల్యూర్ లో మాత్రం మన తెలివంతా ప్రదర్శించి ఏది ఇస్తే బెటర్ అనేది మాత్రం సజెస్ట్ చేయకండి. కిడ్నీ ఫెయిల్యూర్ ఒక్క కేసుని పక్కన పెట్టేసుకోండి. ఎందుకంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెండ్, మీరు ఏదో ఐపల్స్ కానీ ఐకాఫీ కానీ ఇచ్చారు, కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి, ఏదో జరిగింది వాళ్ళకి, ఆ వాళ్ళ ఎమోషన్ లో ఉంటారు ఆ ఫ్యామిలీ, అండ్ ఇది వాడడం వల్లే ఏదో జరిగిందని, ఎందుకంటే అది ఆల్రెడీ డ్యామేజ్డ్ కేసు అని వాళ్ళకే తెలుసు. బట్ మీరు డిమోటివేట్ అవుతారు అనవసరంగా కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కేసెస్ పట్టుకుంటే. క్రియాటినిన్ ఆర్ ఎల్స్ స్టోన్స్, లేకపోతే రీనల్ నెఫ్రైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే యూ కెన్ రికమెండ్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా మీరు ఐపల్స్ ఇవ్వచ్చు. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్స్ లో మాత్రం డోంట్ ఇన్వాల్వ్ ఇన్ టు ద కిడ్నీ ఫెయిల్యూర్ కండిషన్స్. ఏ ప్రోడక్ట్ ఇవ్వకండి, పని చేయదు కిడ్నీ ఫెయిల్యూర్ ఇవ్వతే మాత్రం. అండ్ స్కిన్ లో చూసుకుంటే వ్రింకిల్స్, యాక్నీ, ఎగ్జిమా, సోరియాసిస్. చాలా మంది పీపుల్ విటిలిగో, సోరియాసిస్ ఇది స్కిన్ ప్రాబ్లం అనుకుంటాం. ఇట్స్ నాట్ అ స్కిన్ ప్రాబ్లం, ఇమ్యూనిటీ ప్రాబ్లం. అది స్కిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. సో సోరియాసిస్ కానీ ఇప్పుడు ఎక్కువగా వింటున్న కేసెస్ లైక్ విటిలిగో అంటే బొల్లి, స్కిన్ సోరియాసిస్, ఎగ్జిమా, డర్మటైటిస్ ఇవన్నీ లోకలైజ్డ్. బట్ సోరియాసిస్ ఆర్ విటిలిగో ఇవి ఎక్కువగా ఇమ్యూన్ డిజార్డర్స్. సో ఇమ్యూన్ సిస్టమ్ లో వచ్చే మార్పుల వల్ల ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ నీడెడ్. ఎందుకంటే అది ఇమ్యూన్తో వచ్చే ప్రాబ్లం, వాటికి బయట ట్రీట్మెంట్ లేదు. సో మెయింటెనెన్స్ లాగే పనిచేస్తుంటది, కానీ ఇన్ని క్రీమ్స్ వాడినా అది ఒకసారి ఆపేసినా సరే మళ్ళీ వెంటనే నెక్స్ట్ డేకి రిపీట్ అయిపోతుంటుంది. సో అలాంటి కేసెస్ లో మీరు ఐపల్స్ రికమెండ్ చేయండి. అట్లీస్ట్ దే హ్యావ్ టు యూస్ ఫర్ మంత్స్ చేంజెస్ చూడాలి అంటే. అండ్ మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ లైక్ డయాబెటీస్, క్రానిక్ మల్టీ ఆర్గన్స్ అంటే ఒక వ్యాధి అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే కెపాసిటీ, లైక్ హెవీ మెటల్ టాక్సిటీ. కొంతమందికి మెటల్ పాయిజనింగ్ జరుగుతుంది, సో వాళ్ళకి అన్ని ఆర్గాన్ డ్యామేజెస్ అవుతాయి, ఇంటెస్టిన్ డెలికేట్ అయిపోతుంది, లివర్ కంప్లైంట్స్ వచ్చేస్తాయి, సో బౌల్ మూమెంట్స్ మారిపోతాయి. సో వీటన్నిటికీ ఐపల్స్ ఇస్ ద సొల్యూషన్. అండ్ డయాబెటీస్ అనేది అది మనం ఐకాఫీలో డిస్కస్ చేస్తాం కాబట్టి నో నీడ్ ఇక్కడ. అండ్ జాయింట్స్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్. సో 45 ఇయర్స్ వచ్చే కాంప్లికేషన్స్ లో ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అగైన్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. సో ఫర్ దట్ వీ కెన్ రికమెండ్ స్ట్రాంగ్లీ అవర్ ఐపల్స్. ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ లైక్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏదన్నా సరే, హెచ్ఐవి లాంటి కండిషన్స్ లో కూడా ఐపల్స్ మీరు ఇవ్వచ్చు. హెచ్ఐవి చనిపోదు, బట్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి స్ట్రాంగ్ అవుతుంది, సో దట్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హెచ్ఐవి లాంటి కండిషన్స్ లో ఐపల్స్ ఇచ్చినా సరే. హెర్ప్స్ వైరస్ ఇన్ఫెక్షన్స్ అండ్ హెపటైటిస్ లైక్ హెపటైటిస్ బి ఆర్ హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్స్ లో కూడా మీరు ఐపల్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ లో హెపటైటిస్ లోకి వెళ్ళిన వాళ్ళకి క్యూర్ అనేది ఉండదు. సో ఐపల్స్ ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్స్ లో ఉన్నప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ కాకుండా లివర్ ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటది. సో దాని నుంచి ప్రివెంటివ్ గా ఐపల్స్ పనిచేస్తుంటది. అండ్ బ్లడ్ వెజల్స్, వారికోజ్ వీన్స్, ఎక్కువగా మనం బ్లడ్ వెజల్స్ చూసుకుంటే హార్ట్ కి సంబంధించి ఎలాగో మనం మాట్లాడుకున్నాం, రక్తనాళాలు ఒక ఏజ్ తర్వాత టైట్ అయిపోతాయి అండ్ నేరో అయిపోతాయి. సో నేరో అయినప్పుడు ఏంటంటే బ్లడ్ ఫోర్స్ పెరుగుతుంది, బ్లడ్ థిక్నింగ్ అనేది జరుగుతుంది. సో ఐపల్స్ ఇవ్వడం ద్వారా థిక్గా అయిపోయిన బ్లడ్ మళ్ళీ థిన్ అవుతుంది, అంటే పలచబడుతుంది, బ్లడ్ ఈజీగా మూవ్ అవ్వగలదు, అండ్ రక్తనాళాలు టైట్ అయిపోయి మళ్ళీ స్మూత్ అవుతాయి. సో దట్ దే విల్ హ్యావ్ ద బెటర్ ఇంప్రూవ్మెంట్ టు ద హార్ట్ ఫంక్షనింగ్. అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఐపల్స్ రెడ్యూస్ చేయగలదు. అండ్ అథెరోస్క్లెరోసిస్ ఆర్ బీపీని కూడా రెడ్యూస్ చేయగలదు. సో హైపర్ టెన్షన్ అంటే ఏం లేదు, బీపీ. సో బ్లడ్ ప్రెషర్ ని మినిమైజ్ చేయగలదు. అండ్ లంగ్, ఆస్మా,
ఆస్మా కండిషన్స్ లో ఐపల్స్ విల్ గివ్ ద పర్మనెంట్ సొల్యూషన్, నాట్ టెంపరరీ రిలీఫ్. ఆస్మాలో చాలా మంది పీపుల్ పక్కన ఇన్హేలర్స్ పెట్టుకుంటారు. ఆ ఇన్హేలర్స్ అనేది సొల్యూషన్ కాదు, రిలీఫ్. But IPLS will give the better solution. And next, COPD, chronic obstructive pulmonary diseases like emphysema, tuberculosis. సో ఎంఫసిమా, ట్యూబర్కులోసిస్ ఇవన్నీ సిఓపిడి కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో సిఓపిడి అనేది ఏంటంటే ఈ లంగ్ కి వచ్చే డిసీజెస్ ఏదైతే ఉంటాయో వాటి మన సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్. సో ఇది ఏంటంటే లంగ్ ని ఎక్కువగా డ్యామేజ్ చేసే డిసీజ్ లో సిఓపిడి, ఎంఫసిమా ఇవి మనం ఎక్కువగా మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ అలర్జీస్. సో చాలా మందికి సీజన్ మారితే అలర్జీ స్టార్ట్ అవుతాయి లంగ్ లో. సో ఊపిరి బిగబెట్టుకోవడం కష్టం అవుతుంది, ఇరిటేషన్ వస్తుంది. సో దాన్ని సీజనల్ అలర్జీస్ కింద తీసుకుంటే క్రానిక్ బ్రాంకైటిస్. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే లంగ్ మధ్యలో లంగ్ క్యారీ అయ్యే గాలి పైప్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆస్మా డిఫరెంట్, బ్రాంకైటిస్ డిఫరెంట్, రెండింటిని ఒకటి అనుకోకండి. ఆస్మా అనేది లంగ్ లోపల నీరు ఏర్పడడం అండ్ మ్యూకస్ లేయర్స్ ఎక్కువగా ఉండడం, దానివల్ల ఊపిరి హోల్డ్ చేసుకోలేకపోవడం. బ్రాంకైటిస్ అనేది కంప్లీట్ గా ఊపిరే స్ట్రక్ అయిపోతుంది. సో పైప్ లోంచి గాలి వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. అండ్ క్యాన్సర్, ఈవెన్ లంగ్ క్యాన్సర్ లాంటి కండిషన్స్ లో యూ కెన్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఐపల్స్. అండ్ ఐస్, మాక్యులర్ డీజనరేషన్, రెటినల్ డీజనరేషన్, క్యాటరాక్ట్స్. బట్ వీ హ్యావ్ నౌ ఐడ్వెల్, ఆప్తా ఉంది కాబట్టి రెండు కాంబినేషన్ ఇచ్చినా బెటరే, లేకపోతే ఆప్తా ఈస్ ఫైన్ ఎనఫ్. అండ్ ఐపల్స్ ఎలా పనిచేస్తుంది చూడండి. దెర్ ఇస్ ఏ స్ట్రక్చర్, సెల్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ రాడికల్స్ ని ఎలిమినేట్ చేయాలంటే బాడీలోంచి ఐపల్స్ లో ఎక్స్ట్రా సెల్, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంటుంది. ఫ్రీ రాడికల్స్ అనేది ఏం లేదంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్, అంటే ఒక జతగా ఉన్న రెండు ఎలక్ట్రాన్స్ కాస్త విడిపోయి రిమైనింగ్ బాగున్న ఎలక్ట్రాన్స్ అన్నిటిని డ్యామేజ్ చేయడం. సో ఎప్పుడైతే సెల్ డ్యామేజ్ అవుతుందో, టిష్యూ డ్యామేజ్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఆర్గాన్ డ్యామేజ్ జరుగుతుంది. ఐపల్స్ ఏం చేస్తుందంటే ఆ ఎలక్ట్రాన్ ని ఇంకొక ఎలక్ట్రాన్ డ్యామేజ్ చేయకుండా న్యూట్రల్ చేస్తుంది. సో అలాగా ఐపల్స్ అనేది మనకి వండర్ఫుల్ సపోర్ట్ అనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఐపల్స్ లో డిస్కస్ చేసుకుంటాం. స్ట్రెంగ్థింగ్స్ ద హార్ట్, ప్లేట్లెట్స్, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ని స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ సెల్యులర్ కమ్యూనికేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐపల్స్ వాడేటప్పుడు వాళ్ళ బాడీ యాక్టివిటీ లెవెల్ మొత్తం డిఫరెంట్ గా మారిపోతుంది. బాడీలోకి వెళ్ళిన తర్వాత ఐపల్స్ చాలా బాగా పనిచేస్తుంది. విత్ ఇన్ 1 వీక్ లో నేను రిజల్ట్ చూస్తాను. ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కూడా బాడీలో సెల్యులర్ యాక్టివిటీ లెవెల్స్ పెరుగుతాయి ఐపల్స్ వాడితే. అండ్ సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్స్ తీసుకుంటే హెల్ప్స్ యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్ ఉంటుంది, నర్వ్ బెనిఫిట్స్ ఉంటుంది, అండ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్. ఇట్ కెన్ ఫైట్ అగైన్స్ ఇట్ కెన్ కాంబాక్ట్స్ ద కాంప్లికేషన్ ఆఫ్ డయాబెటీస్. డయాబెటీస్ ని ఐపల్స్ మినిమైజ్ చేయలేదు, నార్మల్ కి తీసుకున్నట్లయితే. బట్ డయాబెటీస్ వల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి, లివర్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి. వీటిని డ్యామేజ్ కాకుండా ఐపల్స్ కాపాడగలదు. అండ్ డయాబెటిక్ పీపుల్ ఐపల్స్ తీసుకోవచ్చా? ఐపల్స్ ఈజ్ ఏ లో గ్లిసిమిక్ ఇండెక్స్ ప్రొడక్ట్. లో గ్లిసిమిక్ అంటే మనం షుగర్ లెవెల్స్ పెరిగేది మనం తినే ఫుడ్ లో గ్లిసిమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూసుకొని. సో ఐపల్స్ అనేది ఏంటంటే లో గ్లిసిమిక్, అంటే దానిలో గ్లూకోజ్ ఉండదు, ఫ్రక్టోజ్ ఉంటుంది. సో డయాబెటీస్ పీపుల్ తో ఉన్న వాళ్ళు ఐపల్స్ వాడచ్చు, ఏం కాదు. వీ కెన్, ఎలాగో వాళ్ళు ఐ కాఫీ వాడాలి కాబట్టి ఐ కాఫీ వాడుతూ 40 ml or 50 ml ఆఫ్ ఐపల్స్ ఈజ్ రికమెండెడ్. అండ్ గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్. సో బీపీతో ఉన్న వాళ్ళకి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, దే కెన్ గో అహెడ్ విత్ 60 ml ఆఫ్ ఐపల్స్, అంటే 30 ml 2 times daily. ఏజ్ లిమిట్ ఫ్రమ్ చిల్డ్రన్స్ టు అడల్ట్. సో ఆ చిల్డ్రన్స్ టు అడల్ట్ అనేది మీ అప్లైన్ లీటర్స్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇట్స్ కెన్ స్టార్ట్ విత్ 5 ml ట్వైస్ ఏ డే. సో అక్కడ నుంచి మీరు 30 ml ట్వైస్ ఏ డే వరకు మీరు ఇంక్రీజ్ చేయొచ్చు, వెయిట్ ని బట్టి, ఏజ్ ని బట్టి. అండ్ డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్, ఎంతకాలం ఐపల్స్ ని వాడచ్చు అంటే వాళ్ళు ఎంతకాలం బాగుండాలి అనుకుంటే అంతకాలం వాడుకోవచ్చు. బట్ మై సజెషన్ ఇస్, మీరు ఎవరికైనా ఒక సప్లిమెంటేషన్ ఇస్తున్నప్పుడు ఇన్ఫార్మ్ దెమ్ టు యూజ్ ఇట్ రెగ్యులర్లీ ఫర్ 90 days. సో 90 days వాళ్ళు రెగ్యులర్ గా యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ టైమ్ ఆఫ్ ఇంటేక్ ఆల్మోస్ట్ ప్రిఫరబుల్లీ బిఫోర్ ఫుడ్. సో ఫుడ్ కి ముందే ఐపల్స్ ని తీసుకోవాలి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ద లాక్టేషన్. సో ప్రెగ్నెన్సీ అండ్ ద లాక్టేషన్ టైంలో ఐపల్స్ ఫస్ట్ 2 trimesters మాత్రమే తీసుకోవాలి. అంటే 6th month వరకు ఐపల్స్ తీసుకోవచ్చు. లాస్ట్ ట్రైమిస్టర్ ఐపల్సే కదా, అసలు ఏమి ఇవ్వకండి. సో ఇట్స్ నాట్ రికమెండెడ్ ఇన్ ద లాస్ట్ ట్రైమిస్టర్.